అందరికి నమస్కారం. నేను మీ దూడ మైపాల్. అయితే బీజేపీ వారు ధర్మపురి నియోజకంలో ధర్మపురి పట్టణంలోని గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించేందుకు వస్తారు తప్ప, హారతి కార్యక్రమం ముగించుకొని పోతారు తప్ప, ఈరోజు కూడా ధర్మపురి పట్టణానికి సంబంధించినటువంటి గోదావరి నది ప్రక్షాళన కోసం కానీ, అదేవిధంగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం కోసం ఏ రోజు కూడా నిధులు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ధర్మపురికి ఇవ్వలేదు. ఇలా నాయకులు ఖాళీ వారు వచ్చి ప్రోగ్రాలు చేయడానికి మాత్రం తప్ప ఏ రోజు కూడా నరసింహస్వామి టెంపుల్ పైన కానీ ధర్మపురి గోదావరి పైన కూడా ప్రేమ లేదని చెప్పేసి ఉంటున్నా. ఇలా మన ప్రాంతం నుంచి చూసుకుంటే గిట్ట ఇలా అనేకమైనటువంటి మంత్రులు సెంట్రల్ మినిస్టర్లుగా వ్యవహరిస్తారు, ఇలా బీజేపీ ఎంపీలుగా వ్యవహరిస్తారు. ఇలా చూసుకుంటే గిట్ట వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఇలా ధర్మపురికి రావడం తప్ప కానీ ఈ రోజు కూడా సెంట్రల్ నిధులు ఇలా ధర్మపురి పట్టణ పుణ్యక్షేత్రానికి కానీ అసలు ఇవి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలా బీజేపీ వాళ్ళు వచ్చి మహారతి కార్యక్రమాలు పెడతా ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, మాటలు మాత్రం చెప్తారు తప్ప ఒక రూపాయి నిధులు కూడా ఇలా ఇప్పటి వరకు ధర్మపురి టెంపుల్కి ఇవ్వలేదు. గోదావరి ప్రక్షాళన కోసం ఎందుకు ఏ రోజు మాట్లాడరు? మురళీధర్ రావు గారు వస్తారు, దేశ నాయకులు వారు ఇలా వచ్చి ప్రోగ్రాలు చేస్తారు తప్ప ఏ రోజు కూడా మరి ధర్మపురి ప్రాంతానికి మరి మేము నిధులు ఇస్తాం, మేము మాట్లాడతామని చెప్పేసి మంత్రులతో ఎవరితో కూడా మాట్లాడలే. ఇది అధికారులు ఏదైనా ఈ ఆర్థిక కార్యక్రమానికి మాత్రమే పరిమితం కాకుండా ఇలా రాబోయే పుష్కరాలల్లో ఇలా ధర్మపురి ప్రాంతానికి మీరు నిధులు తీసుకురండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇలా బీజేపీ మీరు అందరూ కూడా మీరు ప్రపోజల్ పెడితే నరేంద్ర మోడీ గారు కంపల్సరీ మన ధర్మపురి పట్టణానికి కంపల్సరీ ఇలా డబ్బులు విడుదల చేస్తారు. ఎందుకంటే పుణ్యక్షేత్రం ఇలా బీజేపీ హిందుత్వం వాదమేనే కదా. హిందువుల టెంపుల్లకు మీరు మాట్లాడితే ఎందుకు డబ్బులు రిలీజ్ చేయరు? మీరు కంపల్సరీ మాట్లాడి ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి మరి గోదావరి ప్రక్షాళన కూడా నిధులు కేటాయించే విధంగా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను మీ దుడమైపాల్ ధర్మపురి కంటెస్టెడ్ ఎమ్మెల్యే.